హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నాన్ వెజ్ కర్రీ టేస్ట్తో ఉండే మిల్ మేకర్ గోంగూర కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేనైతే ఒక కప్పు మీడియం సైజు మిల్ మేకర్ తీసుకుని మిల్ మేకర్ని వాటర్లో వేసి నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని దానిలో ఒక 3 కట్టల వరకు గోంగూర అయితే తీసుకున్నాను. దాంట్లోనే ఒక 3-4 పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి. గోంగూర అనేది ఒక 2-3 గుప్పెళ్ళు గోంగూర ఉండేటట్టుగా చూసుకోండి. ఈ గోంగూర అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకొని తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని చల్లారి పెట్టుకుని మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ ఒక 1/2 కప్ వరకు ఆయిల్ వేసుకుని దీనిలో మనం నానబెట్టి ఉంచుకున్న మిల్ మేకర్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి. మిల్ మేకర్లు వేయించుకుంటే కర్రీకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా మిల్ మేకర్ని వేయించుకోండి. తర్వాత మళ్ళీ ఒక 1/2 కప్ ఆయిల్ వేసుకుని ఇప్పుడు చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకుని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 2-3 టమాటాలు కట్ చేసి వేసుకోండి. ఆల్రెడీ గోంగూర వేస్తున్న పులుపు ఉంటుంది కదా, ఇంకా టమాటాలు ఎందుకు అనుకోక్కర్లేదండి. కానీ టమాటా వేస్తేనే కర్రీకి టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు దీనిలోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న మిల్ మేకర్ని ఈ ఉల్లిపాయల్లో వేసుకుని ఒక 2 మినిట్స్ పాటు ఇవంతా కూడా బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు కర్రీకి సరిపడినంత ఉప్పు, కారం, పసుపు అలాగే గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పౌడర్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్ ఇవన్నీ వేసుకోవాలండి ఈ కర్రీలో. ఒకవేళ మీ దగ్గర జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పౌడర్ లేకపోయినా పర్వాలేదు, ఉంటే కనుక ఇవన్నీ కూడా వేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఈ మిల్ మేకర్కి పట్టేటట్టుగా బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా వేయించి చల్లారి పెట్టుకుని పేస్ట్ చేసుకున్న గోంగూర పేస్ట్ని కూడా ఈ కర్రీలో వేసేసుకోవాలి. ఈ గోంగూర పేస్ట్ వేసిన తర్వాత ఇదంతా కూడా మిల్ మేకర్కి పట్టేటట్టుగా ఒక 2 మినిట్స్ పాటు అలా వేయించుకొని ఇప్పుడు మీడియం సైజు గ్లాస్తో వాటర్ అయితే వేసుకోండి. అంటే ఒక 300 ml వరకు వాటర్ వేసుకోండి. మిల్ మేకర్ వేసాం కాబట్టి మనం కొంచెం వాటర్ ఎక్కువే వేసుకోవాలి. ఎందుకంటే వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకే కొంచెం మిల్ మేకర్ వేసిన దాంట్లో కొంచెం వాటర్ అయితే ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఇదంతా కూడా మూత పెట్టుకుని మనం ఉడికించుకుంటే కర్రీ అయితే చాలా తక్కువ టైంలోనే రెడీ అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. నాన్ వెజ్ కర్రీ టేస్ట్ని మించిపోయే అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయవలసిన మంచి రెసిపీ అండి. పుల్ల పుల్లగా కమ్మగా మిల్ మేకర్ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఈ కర్రీని మనం బగారా రైస్లోకి కానివ్వండి, చపాతీలోకి కానివ్వండి, రైస్లోకి కానివ్వండి, దేని కాంబినేషన్తో తీసుకున్నా సరే అదిరిపోతుంది. తప్పకుండా గోంగూర మిల్ మేకర్ కర్రీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం కర్రీ కొంచెం దగ్గర పడిన తర్వాత ఆఫ్ చేసేసుకుంటే తర్వాత అది చిక్కబడుతుంది.